ఓసారి హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని మిగిలిన దేవుడిని నమ్ముతారు. అదే మరి ముస్లిమ్స్ అంతా అల్లాహ్ని నమ్ముతాం, క్రిస్టియన్స్ అంతా యేసు ప్రభువుని ప్రార్థిస్తాం. కానీ అందరూ దేవుళ్ళు చెప్పింది ఒకటి, సమాజానికి మంచి చేయమని. నేను ప్రతిరోజు ఒకటే కోరుకుంటా, నిద్ర లేసినప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తాను. రెడీ అయిన తర్వాత పూజ రూమ్లోకి వెళ్ళి మనమందరం స్వర్గం విన్నాం, విన్నారా? నరకం విన్నారు. అంటే ఏంటి? మంచి చేస్తే స్వర్గానికి పోతారు, పునర్జన్మ ఉండదు. అవునా కాదా? తప్పు చేస్తే ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. అక్కడ ఏం చేస్తాడు యమధర్మరాజు? సలసలగాలి ఆయిల్లో వేసి కాల్చే పరిస్థితులు. అవునా కాదా? అంటే మీకు అన్ని మతాల్లో ఇవి ఉన్నాయి. అయితే నేను మిమ్మల్ని కోరేదంటే, స్వర్గం అంటే మనందరం ఆలోచించేది ఆనందంగా ఉంటాం, సమస్యలు తక్కువ ఉంటాయని. నేను అదే కోరుకుంటా దేవుణ్ణి. ఆ స్వర్గంలో దేవతలు ఉంటారంటారు. దేవేంద్రుడు రాజధాని అమరావతి, ప్రజా రాజధాని మా అమరావతి. మా ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా చేసే వ్యవస్థ కోసం నన్ను ఆశీర్వదించమని భగవంతుడిని కోరతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ చూస్తే ఈరోజు మీకు సంక్షేమాన్ని ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. అదే మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే కొత్తగా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా 700 సర్వీసులు ఆన్లైన్లో పెట్టి వాట్సాప్ గవర్నెన్స్లో మీకు ఇస్తున్నా. అంటే ₹1 అవినీతి లేకుండా, ఎవరి దయాదాక్షిణాలు లేకుండా నేరుగా అన్ని పనులు చేయాలని టెక్నాలజీ కూడా ఉపయోగించి తద్వారా ఈరోజు పింఛన్ ఇచ్చాం. సాయంత్రానికి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడ ఏ సమయంలో ఏ స్పాట్లో పింఛన్ ఇచ్చారో టెక్నాలజీ ద్వారా వస్తుంది. మళ్ళీ నేను IVRS పంపిస్తున్నా. మీ పట్ల మా అధికారి దురుసుగా మాట్లాడా, సక్రమంగా ఇచ్చారా, మిమ్మల్ని గౌరవంగా చూశారని అడుగుతున్నాం. అవినీతి ఏమన్నా పాల్పడ్డారని కూడా తెప్పిస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరు ₹1 అవినీతి ఇవ్వకుండా మీరు గౌరవంగా బ్రతికే వ్యవస్థని నేను ఏర్పాటు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే నా ఆలోచన. నా ఆలోచన ఒకటి, అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. కొద్దిగా మీరు డైరెక్షన్ మారితే, కొంచెంగానే మీరు ఆలోచిస్తే ఇవన్నీ సాధించుకునే అవకాశాలు వచ్చాయి. దానికి రేపు రాబోయే రోజుల్లో సంజీవని అనే ఒక ప్రాజెక్టును తీసుకొస్తున్నా. రామాయణంలో మీరు ఉంటారు, లక్ష్మణుడు మూర్ఛపోతాడు, కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకుంటామంటే, సంజీవని మొక్క తెస్తే ఆ మొక్క ఒకటే కాపాడుతుందని చెప్తారు. అప్పుడు సంజీవని మొక్క తేవాలంటే హనుమంతుడికి తెలియదు సంజీవని మొక్క, నేను తెస్తానని వెళ్ళాడు, మొక్క తెలియదు. అప్పుడు ఏం తెచ్చాడు? పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే అందులో సంజీవని మొక్క తీసుకొని ఆ ఔషధ మొక్కతో లక్ష్మణుడి ప్రాణం కాపాడుకుంటారు. నేను కూడా రాబోయే రోజుల్లో 2 ఏళ్లలో ఒక పెద్ద ప్రాజెక్ట్ని బిల్ గేట్స్ కానీ TCS అందరితో కలిసి తీసుకొస్తున్నాం. అందులో ఆ ప్రాజెక్ట్ వస్తే పేదవాళ్ళ ఆరోగ్యం, అందరి ఆరోగ్యం కాపాడే విధంగా శ్రీకారం చుడుతున్నాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మందు అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా. మీలో కూడా
ఆలోచన విధానం మారాలి. మన పెద్దవాళ్ళు తిండి లేనప్పుడు రాగులు తినేవాళ్ళు. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇప్పించాడు. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టి మనం రైస్ తినడం మొదలుపెట్టాం. ఈ రైస్ వల్ల కార్బోహైడ్రేట్స్ తిని అసలు మిగిలిన ప్రోటీన్ కానీ ఇవి తినకుండా మానేసాం. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే మీకు షుగర్ వస్తుంది, బీపీ వస్తూ ఉంది. షుగర్ వస్తే అనేక జబ్బులు వస్తున్నాయి. కొంతమంది ఎక్కువ తాగి లేనిపోని సమస్యలు తెచ్చుకొని వాళ్ళు నాశనమై కుటుంబాన్ని నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నేను తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ద్వారా ప్రివెంటివ్ హెల్త్కి, రియల్ టైం మానిటరింగ్కి, ఎవరికైనా ఇబ్బంది వస్తే ప్రపంచ మేధావులు ఎవరైతే మంచి డాక్టర్ల ద్వారా డైరెక్షన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైన ప్రాజెక్టు. ఈరోజు సాధ్యమవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనికి కారణం టెక్నాలజీ. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే అది నా జీవితంలో దానికంటే సాధించగలిగిన విజయం ఇంకోటి ఉండదు. ఒక పక్క సంపద సృష్టిస్తా, ఇంకో పక్క మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, ఇంకో పక్క మీరు మీ కుటుంబం ఆనందంగా కూడా ఉండాలి. నేను అందుకనే ఇటీవల చెప్తున్నా, ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. సెల్ ఫోన్ ఉంటే చాలా అన్ని పనులు అయిపోతున్నాయి. ఈరోజు డ్రోన్స్ వచ్చాయి, సెటిలైట్ వచ్చింది. మీ పొలాల్లో సాయిల్ టెస్టింగ్ చేయాలంటే పొలానికి వచ్చి సాయిల్ తీసుకోవాల్సిన పని లేదు, భూసార పరీక్షలు అవసరం లేదు. అలాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, డ్రోన్స్ వస్తున్నాయి. ఎక్కడ తెగులుంటే అక్కడనే క్రిమి సంహారక మందు వాడే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఈరోజు మస్కిటోస్ ఉన్నాయి. ఎక్కడ మస్కిటో ఉంటే ఆ మస్కిటో పైనే మందు కొట్టి మస్కిటో నివారించే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మస్కిటో ఉంటే మాకేంటనుకుంటే దానివల్ల మీకు మలేరియా వస్తూ ఉంది. అదే మరి ఇంకా అనేక రకాలైనటువంటి కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చి చాలా వరకు దెబ్బతినే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి డెంగ్యూ కూడా వస్తూ ఉంది. డెంగ్యూ వస్తే ప్లేట్లెట్స్ పడిపోతాయి, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చేస్తూనే నా ఎఫర్ట్ అంతా చేస్తూ ఒక పక్క ఇంకో పక్క P4 అన్నాను. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వేస్తున్నాం. టెలికాం వచ్చింది, కరెంట్ ఇస్తున్నారు, కొంతమంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఈరోజు సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. కొంతమంది టాప్ 10% అయితే కోటీశ్వరులు అయిపోయారు. కింద నుండే 20% అయితే 3 పూట్ల తిండి తినడానికి కష్టం వస్తే 10 రూపాయలు పెట్టి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమం తీసుకుని పైనుండే 10 మంది కింద నుండే 20 మందికి అండగా ఉండే విధంగా ఒక స్ఫూర్తినివ్వాలనుకుంటున్నాం. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాం, ఆ తర్వాత జన్మభూమి తీసుకొచ్చాం. ఈ రోజు నేను తీసుకొచ్చే కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం.